వెల్కమ్ టు మన ఉద్యోగాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో విడుదలయ్యే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కు సంబంధించి వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 2024లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ కు 17,727 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎగ్జామ్ కి కనీస అర్హత గ్రాడ్యుయేషన్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి? ఈ నోటిఫికేషన్లో 17,727 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అప్లికేషన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2024 నుండి 24 జూలై 2024 వరకు దాదాపు 30 రోజుల పాటు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు వయస్సును నిర్ణయించారు. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ మేల్ అభ్యర్థులకు 100 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫ్రీ. స్టేజ్ 1 సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. స్టేజ్ 2 వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అప్లికేషన్ని ssc.gov.in వెబ్సైట్లో చూడగలరు. ssc.nic.in ఇది పాత వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అప్లికేషన్ ఫిలప్ కాదు. కొత్త వెబ్సైట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క కొత్త వెబ్సైట్ ssc.gov.in హోమ్ పేజ్లో మాత్రమే ఈ అప్లికేషన్ ఫిలప్ అవుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇదే వెబ్సైట్లో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ 1 సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2 సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయి షార్ట్ లిస్ట్ అయిన వారు మాత్రమే స్టేజ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఇందులో క్వాలిఫై అయి షార్ట్ లిస్ట్ అయిన వారు మాత్రమే ఈ 2 టెస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు. పీఈటీ మెడికల్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు మాత్రమే. స్టేజ్ 1లో సిబిటి ఎగ్జామ్, దీన్ని టైర్ 1 అని కూడా అంటారు. టైర్ 1 ఎగ్జామ్. ఇందులో ఫస్ట్ మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు, మొత్తం 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ అవి కూడా 25 క్వశ్చన్స్ 50 మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్కులు ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్కి గాను 200 మార్క్స్ ఉంటాయి. దీనికి టైం వచ్చేసి 60 నిమిషాలు ఉంటుంది. 60 నిమిషాలు ఉంటుంది. పీడబ్ల్యూడి ఫిజికల్ విత్ డిసేబిలిటీ వాళ్ళకు 1 hour 20 minutes టైం ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 అంటే 0.50. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. 1/4 అంటే 0.50 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారు, షార్ట్ లిస్ట్ చేయబడిన వారు మాత్రమే స్టేజ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటారు. గత సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఎస్సీ వారికి 159.29గా ఉంది. దీని నార్మలైజేషన్ పద్ధతిన దీన్ని తీసుకుంటారు. ఎస్సీ వారికి 154.29, ఎస్టీ వారికి 148.98, ఓబీసీ వారికి 166.28, ఈడబ్ల్యూఎస్ వారికి 167.18, అన్రిజర్వ్డ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ వారికి 169.6, అదర్ ఈడబ్ల్యూ వారికి 109.82 మార్క్స్గా లాస్ట్ ఇయర్ 2023లో కట్ ఆఫ్ టైర్ 1కి జరిగింది. ఇప్పుడు ప్రిపరేషన్ చేసిన దీన్ని దృష్టిలో పెట్టుకొని
దీనికంటే ఎక్కువ చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎక్కువ క్వశ్చన్ పేపర్‌ని మాక్ టెస్ట్‌లని రాయడం వల్ల దీన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మినిమమ్ అన్‌రిజర్వ్డ్ వారికి 30% మార్కులు రావాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 25 మార్క్స్ రావాలి. 25% 200 మార్క్స్‌కి 25% మార్క్స్ మినిమమ్ వస్తేనే క్వాలిఫైగా తీసుకుంటారు. అదర్ కేటగిరీస్ వారికి 20% మార్క్స్ రావాలి. ఇది మినిమం క్వాలిఫై మార్క్సింగ్ ఈ విధంగా ఉంటుంది. గత సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మార్క్ టెస్ట్ మరియు గత సంవత్సర ప్రశ్నలను క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. స్టేజ్ 2 వచ్చేసి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఏమో ఏ పోస్ట్కి అప్లై చేసినా ఖచ్చితంగా రాయాలి. ఏ పోస్ట్కి చేసినా ఖచ్చితంగా రాయాలి. పేపర్ 2 మాత్రం ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది ఈ పేపరు. ఇది స్టాటిస్టిక్స్ పేపరు. స్టేజ్ 1 పేపర్ 1లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1 ప్రతి సెక్షన్కి 2 మాడ్యూల్ ఉంటాయి. మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ అబిలిటీ, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, మాడ్యూల్ 1 సెక్షన్ 2లో మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, సెక్షన్ 2లో మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3లో మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టెస్ట్ అండ్ డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఇది స్కిల్ టెస్ట్. దీనికి ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. దీనికి మార్క్స్ అంటూ ఏమి ఉండవు కానీ క్వాలిఫై అవ్వాలి. సెక్షన్ 1 పేపర్ స్టేజ్ 2లో పేపర్ 1లో సెషన్ 1 సెషన్ 2 అని ఎందుకు చెప్తున్నానంటే సెషన్ 1 అనేది అయిపోయిన తర్వాత సెషన్ 2 అనేది జరుగుతుంది. సెషన్ 1కి సెషన్ 2కి మధ్యలో మినిమం ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. సెషన్ 1లో మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అంటే 90 మార్క్స్ అన్నట్టు. మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అంటే ఇవి కూడా 90 మార్క్స్ అంటే టోటల్ 60 క్వశ్చన్కి 180 మార్క్స్. దీనికి వచ్చేసి 60 నిమిషాలు ఉంటుంది. 60 నిమిషాలు 60 క్వశ్చన్స్ ఉంటాయి. పీడబ్ల్యూఆర్లకు మాత్రమే 80 నిమిషాలు 1 hour 20 minutes ఇస్తారు. నార్మల్ వాళ్ళకి 1 hour మాత్రమే ఇస్తారు. సెక్షన్ 2లో సెషన్ 1లోనే మళ్ళీ సెక్షన్ 2 అంటే ఇదే విధంగా సెషన్ 1లో మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని ఇలా వస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే దీనికి వెళ్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాతనే ఇది వెళ్తారు. సెక్షన్ 2లో మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ 45 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. 25 + 45 70 క్వశ్చన్స్. 70 క్వశ్చన్స్కి 110 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి 70 × 3 210 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ 60 minutes 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 20 minutes ఎక్కువగా వస్తుంది. సెక్షన్ 3 సెషన్ 1లో మాడ్యూల్ 1 మాత్రమే మీకు ఫస్ట్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3తో పాటు మాడ్యూల్ 1 ఇక్కడి వరకు కంప్లీట్ అవుతుంది. ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ మోడల్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి 60 మార్క్స్. 20 క్వశ్చన్స్ ఇవి 15 minutes 60 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వరకు మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 15 to 20 minutes రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ స్కిల్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ ఏంటిదంటే డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్. దీనికి సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ పేపర్ మీకు ఇచ్చి మీకు దాంట్లో
లేదా పేపర్ ఆర్ కంప్యూటర్లో ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాని కింద టైప్ చేయమని చెప్తారు. ఇది మీకు స్పీడ్ ఎంత ఉంది అని తెలుసుకుంటారు. ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన వారికి మాత్రమే షార్ట్ లిస్ట్లో అవకాశం ఉంటుంది. దీనికి టైం వచ్చేసి 15 నిమిషాలు. 20 నిమిషాలేమో పీడబ్ల్యూడి వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఈ టెస్ట్ మా క్వాలిఫై అవ్వాలి. ఈ 3 సెక్షన్స్ అయిపోయిన తర్వాత జనరల్గా అప్లై చేసిన వారు మాత్రమే ఇక్కడి వరకు రాస్తారు. నెక్స్ట్ పేపర్ 2 స్టాటిస్టిక్స్ అనేది ఓన్లీ జూనియర్ స్టాటికల్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ ఆఫీసర్ వీళ్ళిద్దరు నెక్స్ట్ షిఫ్ట్లో లేదా నెక్స్ట్ డే ఈ ఎగ్జామ్ రాస్తారు. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. మొత్తం 200 మార్క్స్. ఇది 2 అవర్స్ అంటే 100 క్వశ్చన్స్ 120 మినిట్స్ టైం. దీనికి మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి. ఇది ఈ 2 కేటగిరీలకు పోస్టులకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ స్టాటికల్ డేటా, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్ ఆఫ్ డిస్క్రిప్షన్, మెమోంటమ్స్, కీనెస్ అండ్ కర్టిసెస్, కోరిలేషన్ అండ్ రిగ్రెషన్, ప్రాబబిలిటీ థియరీ, సింప్లింగ్ థియరీ, స్టాటికల్ ఇన్ఫ్లుయెన్స్, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇండెక్స్ నెంబర్స్. ఇది మొత్తం స్టాటిస్టిక్స్ సంబంధించిన సిలబస్ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. డిగ్రీ లెవెల్లో స్టాట్స్ సంబంధించిన మొత్తం సిలబస్ దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ 2 పోస్టులకు మాత్రమే జూనియర్ స్టాటికల్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 మాత్రమే ఈ స్టాటిస్టికల్ పేపర్ 2 ఉంటుంది. స్టేజ్ 3 స్కిల్ టెస్ట్, డాటా ఎంట్రీ టెస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని పోస్టులకు మాత్రమే మెడికల్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్కి సపరేట్, ఫీమేల్కి సపరేట్గా ఉంటుంది. ఎవ్రీ మెజర్మెంట్స్ అనేది సపరేట్గా ఉంటాయి. ఈవెన్ పోస్ట్ని బట్టి కూడా మేల్కి ఫీమేల్కి దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ ఏ పోస్టులకు వేస్తారంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏ. ఇటువంటి పోస్టులకు ఏ పోస్టుకు సపరేట్గా పీఈటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఏ మెజర్మెంట్, ఏ పోస్టుకు సంబంధించిన మెజర్మెంట్ ఆ పోస్ట్కే ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నోటిఫికేషన్లో 100 పేజీలో ఉంది. చూడండి పోస్టులు. ఇప్పుడు జనరల్గా పోస్టులు ఏమేమి ఉన్నాయి సిజిఎల్లో అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ సిజిఏ సెంట్రల్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్. వివిధ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సబార్డినేట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. ఇవి రెండింటికి సంబంధించి పేపర్ 2 స్టాటిక్స్ పేపర్ ఉంటుంది. ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్. ఇవే యూడిసి అప్పర్ డివిజనల్ క్లర్క్ లాంటి పోస్టులు కూడా ఇందులో ఉంటాయి. ఎస్ఎస్సి ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి ప్రతి సంవత్సరం సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటిఎస్ లాంటి వివిధ పోస్టులను రిలీజ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇందులో కామన్ సిలబస్ ఏంటిదంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ప్రతి పోస్ట్కి ఖచ్చితంగా ఈ 3 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ 3 సబ్జెక్టుల మీద
3 సబ్జెక్టుల మీద పట్టు సాధించిన వారికి ఖచ్చితంగా ఈ 3 కేటగిరీలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్‌కి సంబంధించి ఏ పోస్ట్ అయినా మీరు కొట్టగలగరు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో లేటెస్ట్‌గా 3 మంత్స్ బ్యాక్ నుంచి 3 మంత్స్ లాస్ట్ 3 మంత్స్‌లో దిగిన ఫోటో మాత్రమే, దాని మీద డేట్ వేసి ఉన్న ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి. లేకుంటే రిజెక్ట్ అవుతుంది. సిగ్నేచర్, పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ తీసుకుని అప్లై చేయాలి. ssc.gov.in వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. ssc.nic.in పాత వెబ్సైట్లో అప్లై చేయరాదు. ఇది మాత్రం చూసుకోండి. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ పోస్టులు పడతాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని యూజ్ చేసుకొని సెంట్రల్ జాబ్ ఈజీగా కొట్టవచ్చు. త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం జూలై 1 నుండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఆల్రెడీ హాల్ టికెట్స్ అండ్ డేట్ అండ్ టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సిహెచ్ఎస్ఎల్ రాసిన వారు సిజిఎల్ కూడా అప్లై చేసి దీనికి కూడా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ ఎంటీఎస్ నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి కూడా అప్లై చేసి ఈ ఇయర్ ఖచ్చితంగా జాబ్ సాధించడానికి ఇది మంచి అవకాశం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము.